ओम शांति। मीठे बच्चे, ये दादा है वंडरफुल पोस्ट ऑफिस। इनके द्वारा ही तुम्हें श्री बाबा के डायरेक्शन मिलते हैं। మధురమైన పిల్లలు, ఈ బ్రహ్మ బాబా చాలా విచిత్రమైనటువంటి పోస్ట్ ఆఫీస్ అయినారు. ఎందుకంటే బ్రహ్మ బాబా ద్వారానే శివబాబా మనకి డైరెక్షన్స్ అంటే శ్రీమతం ఇస్తూ ఉంటారు. ప్రశ్న, బాబా बच्चों को किस बात में खबरदार करते हैं और क्यों? బాబా పిల్లలకు ఏ మాటలో హెచ్చరిస్తూ ఉంటారు మరియు ఎందుకు హెచ్చరిస్తూ ఉంటారు? బాబా कहते बच्चे खबरदार रहो, మాయాకి జాస్తి చోట్ నహీ కావో. బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, మాయా చేతిలో ఎక్కువగా దెబ్బలు తినొద్దు. అగర్ మాయాకి చోట్ ఖాతే రహెంగే తో ప్రాణ్ నికల్ జాయేగా और పద్ మిల్ నహీ సక్తే హై. ఒకవేళ మాయ చేతిలో దెబ్బలు తింటూ ఉంటే లాస్ట్కి ప్రాణాలే వదిలేస్తామో మరియు పదవి కూడా మనకి దొరకదు. ईश्वर के पास जन्म लेकर फिर कोई माया की चोट से अगर मर जाए तो यह मौत सबसे खराब है. ఈశ్వరుని దగ్గర జన్మ తీసుకొని తిరిగి మాయ చేతిలో దెబ్బతింటూ ఉన్నాము, చనిపోయినాము అంటే ఈ చావు అన్నిటికంటే చాలా దురదృష్టమైనటువంటి చావు. మాయా బచ్చోం సే ఉల్టా కామ్ కరాతీ హై. మాయ పిల్లల ద్వారా చెడు కర్మ చేయిస్తూ ఉంటుంది. బాబాకు బహుత్ तरस पड़ता है, इसलिए खबरदार करते रहते हैं. బాబాకు చాలా జాలి కలుగుతుంది, అందుకే బాబా చాలా పిల్లలకి హెచ్చరిస్తూ ఉంటారు. గీత్, తుమారే బులానే కో జీ చాహతీ హై. అంటే మిమ్మల్ని పిలుస్తూనే ఉంటుంది నా ప్రాణం, ఎప్పుడు ఆరాట పడుతూ ఉంటుంది. ఓం శాంతి. बाप को बुलाने का समय होता ही तब है जबकि मनुष्य मात्र దుఃఖీ హోతీ హై. తండ్రిని పిలిచే సమయం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు మానవాత్మలు దుఃఖీ అయిపోతారో అప్పుడే పిలుస్తూ ఉంటారు. క్యూంకి వికారీ బన్ జాతే హై. ఎందుకంటే మానవాత్మలు ఇప్పుడు చాలా వికారీలుగా అయిపోయినారు. దుఃఖీ కిస్సే హోతా హై, ఏవి తమో ప్రధాన్ మనుష్య నహీ జాంతే. దుఃఖము దేని నుంచి కలుగుతుంది, ఇది కూడా ఈ తమో ప్రధాన మనుషులకి తెలియదు. దుఃఖీ కర్తే హే ఈ పంచవికారం రూపీ మనకి దుఃఖం ఇచ్చేది ఈ పంచవికారాలే. ఈ రావణే మనకి దుఃఖం ఇస్తారు. అచ్చా, ఉస్కా రాధ్య కబ్ తక్ చల్తా హై. మరి ఆ రావణ రాజ్యం ఎప్పటి వరకు నడుస్తుంది? జరూర్ దునియాకే అంత తక్ రాజ్య చలేగా. ఈ పాత ప్రపంచం ఎప్పటి వరకు ఉంటుందో అంతిమం వరకు ఈ రావణ రాజ్యం నడుస్తుంది. अब कहेंगे రావణ రాజ్య హై, రామ రాజ్య రావణ రాజ్య నామ్తో మషహూర్ హై. చెప్తారు రావణ రాజ్యము అంటారు. రామరాజ్యము, రావణ రాజ్యము, ఈ రెండు పేరు బాగా ప్రఖ్యాతి చెందినటువంటివే. రావణ రాజ్యకు భారత్ మే హీ జాంతే హై. రావణ రాజ్యం అంటే ఏమిటి భారత్లోని వారికే తెలుసు. దేఖ్నే మే ఆతా హై దుష్మన్ భీ భారత్ కా హీ హై. చూస్తే ఈ రావణ శత్రువు భారత్కే పెద్ద శత్రువు అయిపోయినాడు. భారత్ కో రావణ్ నే హీ గిరాయా హై. జబ్ సే దేవతా వామ మార్గమే గయే అర్థాత్ వికారీ బనే హై. భారత్ రావణే కింద పడవేసినారు. దేవతలు ఎప్పుడు వామ మార్గంలో వచ్చి వికారులుగా అయిపోతారో అప్పటి నుంచి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. दुनिया यह नहीं जानती భారత్ జో నిర్వికారీ తే వహ్ వికారీ కైసే బనే. ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు, భారత్ నిర్వికారిగా ఉండేది, అది ఎట్లా వికారిగా అయిపోయింది. భారత్ కి హీ మహిమా హై, భారత్ శ్రేష్టాచారి తా అబ్ పతిత్ హై. భారతదేశానికి ఎంతో మహిమ ఉన్నది, భారత్ శ్రేష్టాచారిగా ఉండేది, ఇప్పుడు పతిత్ అయిపోయింది. जब से पतित बनना शुरू किया
తబ్సే భగత్ పూజారీ బనే హై. ఎప్పటి నుంచి పతితులు అవ్వటం ప్రారంభించినారో అప్పటి నుంచి భక్తులు అంటే పూజారీలుగా అయిపోయినారు. తబ్సే హీ భగవాన్ కో యాద్ కర్తే ఆయే హై. అప్పటి నుంచినే భగవంతుణ్ణి తలుచుకుంటూ వచ్చినారు. ఏతో సమझाया गया है कि కల్ప కే సంగం యుగే యుగే బాప్ ఆతే హై. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు. కల్పకల్పము బాబా సంగమ యుగంలో వస్తారు. కల్పకే 4 युग तो है, बाकी 5वां संगम युग का किसी को भी పతా నహీ హై. కల్పానికి 4 యుగాలు ఉంటాయి. అయితే 5వ యుగము సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు. వతో సంగమ యుగ బహుత్ కహ్ దేతే హై. అక్కడ సంగమ యుగము చాలా చెప్తారు. కేతే హై యుగే యుగే తో కితనే సంగం హో గయా. అంటే అక్కడ చెప్తారు యుగ యుగము వస్తారు అంటారు. అంటే ఎన్ని సంగమాలు అయిపోయినాయి. सतयुग से त्रेता, त्रेता से द्वापर, द्वापर से कलयुग. परंतु बाप कहते हैं मैं कल्प के संगम युग बाप को आना ही. అయితే బాబా చెప్తూ ఉన్నారు బాబా వచ్చేది ఏ సంగమ యుగంలో అంటే ఒక కల్పానికి ఇంకొక కల్పానికి మధ్య ఉండే సంగమ యుగంలో తండ్రి వస్తారు. ఇంకో కళ్యాణకారి పురుషోత్తమ యుగ कहते हैं. ఈ సంగమ యుగానికే కళ్యాణకారి పురుషోత్తమ యుగము అంటారు. జబ్కి మనుష్య పతి సే పావన్ హోతే హై. ఈ సంగమ యుగంలోనే మనుషులు పతీత్ నుంచి పావనం అవుతారు. కలియుగ్ కే బాద్ ఫిర్ సత్యుగ ఆనా హై. సత్యుగ్ కే బాద్ ఫిర్ క్యా హోతా హై. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. సత్యుగం తర్వాత ఏమొస్తుంది. త్రేతా ఆతా హై. త్రేతాయుగం కదా వచ్చేది. सूर्यवंशी लक्ष्मी नारायण का जो राज्य था वह फिर चंद्रवंशी बनते हैं. सूर्यवंशము లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది తిరిగి చంద్రవంశంగా అయిపోతుంది. त्रेता में ही राम राज्य, सतयुग में है లక్ష్మీనారాయణ का राज्य. త్రేతాయుగంలో రామరాజ్యం ఉంటుంది. సతయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. लक्ष्मी नारायण के बाद राम सीता का राज्य आता है. లక్ష్మీ నారాయణ తర్వాత సీతారాముల రాజ్యం వస్తుంది. సత్య త్రేత జరూర్ బీచ్ మే సంగం హోతా హై. సత్య త్రేతాయుగాలకి మధ్యలో సంగమ యుగం ఉంటుంది. फिर उनके बाद इब्राहिम आता है. वह है उस तरफ उनका यहाँ तैलुक नहीं है. తిరిగి తర్వాత ఇబ్రహీం వస్తారు. అయితే వాళ్ళు అటువైపు ప్రచారం చేస్తారు. వాళ్ళకి భారత్తో ఎక్కువ సంబంధం ఉండదు. ద్వాపర్ మే ఫిర్ బహుత్ హీ హోతే హై. ఇస్లామీ బౌద్ధి ఫిర్ క్రిస్టియన్ ఆది. ద్వాపర యుగంలో ఇంకా చాలా ధర్మాలు వస్తాయి. ఇస్లామీ బౌద్ధి తిరిగి క్రిస్టియన్ ధర్మాలు. క్రిస్టియన్ ధర్మ స్థాపన హుయే 2000 వర్ష హుయే హై. క్రిస్టియన్ ధర్మం స్థాపన అయ్యి 2000 సంవత్సరాలు అయినాయి. కోయి తోడా బహుత్ హిసాబ్ నికాల్తే హై. తే కొంతమంది కొన్ని మాత్రమే లెక్కలు చెప్తారు. సంగం కే బాద్ సతయుగ్ మే జానా హోతా హై. సంగమ యుగం తర్వాత సతయుగంలో మనం వెళ్ళాలి. ఏ హిస్టరీ జాగ్రఫీ బుద్ధి మే హోనా చాయే. ఈ హిస్టరీ జాగ్రఫీ పిల్లలకి బుద్ధిలో ఎప్పుడూ కూడా స్మృతి ఉండాలి. గాయా భీ జాతా హై ఊంచుతే ఊంచ్ భగవాన్. గాయనం ఉన్నది ఉన్నతోన్నతమైన భగవంతుడు అని చెప్తారు. ఉన్కో హీ త్వమేవ మాతాస్య పిత కహా జాతా హై. వారికే త్వమేవ మాతాస్య పిత అని చెప్తారు. యహై ఊంచుతే ఊంచ్ భగవాన్కి మహిమా హై. ఇది ఉన్నతోన్నతమైనటువంటి భగవంతునికి చేసే మహిమ అయింది. తుమ్ మాత్ పిత కిస్కో కేతే హై ఏ కోయి జన్ హీ జతే. మనం ఇక్కడ తల్లి తండ్రి ఎవరికి చెప్తామో ఇది ఎవ్వరికీ తెలియదు. ఆజ్కల్ తో కోయి భీ మూర్తికే ఆగే జాకర్ కేతే హై తుమ్ మాత్ పిత. ఇప్పుడు వర్తమానంలో
ఏ మూర్తి ముందుకు పోయినా చెప్తారు, మీరే మాకు తల్లి తండ్రి అనని చెప్తారు. అబ్ మాత్ పితా కిస్కో కెహే. అయితే వాస్తవానికి మాతాపిత మనము ఎవరికి చెప్తూ ఉన్నాం? క్యా లక్ష్మీనారాయణకో, బ్రహ్మ సరస్వతికో, శంకర్ పార్వతీకో ఏ భీ జోడా దిఖాతే అయినా ఎవరికి చెప్తాము మాతాపిత అని? లక్ష్మీనారాయణలకు చెప్తామా, బ్రహ్మ సరస్వతికి చెప్తామా, లేదా శంకర పార్వతీకి చెప్తామా? జంటగా చూపిస్తారు కదా. తో మాతాపిత కిస్కో కేనా చాయే. వాస్తవానికి మాతాపిత అనని ఎవరికి చెప్పాలి? పరమాత్మా ఫాదర్ హైతో జరూర్ మదర్ బీ చాయే. పరమాత్ముడు తండ్రి అయినారు అంటే తప్పనిసరిగా తల్లి కూడా ఉండాలి కదా. ఏ జాంతే నహీకి మాతా కిస్కో కహా జాతా హై. అయితే వాళ్ళకి ఇది తెలియదు, తల్లి అనేది ఎవరికి చెప్తారు. క్రియేటర్ హైతో ఫిర్ ఫిమేల్ బీ చాయేనా. రచయిత ఉన్నారు అంటే, తండ్రి ఉన్నారు అంటే మరి తల్లి కూడా ఉండాలి కదా. మహిమతో ఏకో హీ కహెంగే. మహిమ ఎప్పుడూ కూడా ఒకరికే చేయటం జరుగుతుంది. ఐసే నహీ కభీ బ్రహ్మాకి కరేంగే, కభీ విష్ణుకి కరేంగే, కభీ శంకర్కి నహీ మహిమాత్ ఏకకి హీ కర్తే హై. ఇట్లా లేదు కదా. కొంచెం సమయము బ్రహ్మకు, ఒక్కొక్కసారి విష్ణువుకి, ఒక్కొక్కసారి శంకరునికి, అట్లా లేదు కదా. మహిమ ఎప్పుడూ కూడా ఒక్కరికే చేయటం జరుగుతుంది. గాతే హై పతిత్ పావన్ ఆవో తో జరూర్ అంతుమే ఆయేగా. చెప్తారు పతిత పావన రండి అనని, తప్పనిసరిగా అంతిమ సమయంలోనే కదా వచ్చేది. యుగే యుగే క్యా ఆయేంగే. యుగ యుగము ఎందుకు వస్తారు? పతిత్ హోతే హీ హై అంతమే. పతితోంకో పావన్ బనానే వాలా బాప్ హై. పతితులు అయ్యేది ఈ అంతిమ సమయంలోనే అవుతారు. పతితుల్ని పావనంగా చేసేది శివబాబా అయినారు. ఉన్కో జరూర్ పతిత్ దునియా మే ఆనే పడే, తబుతో ఆకర్ పావన్ బనాయంగే. వాళ్ళు పతిత ప్రపంచంలో వచ్చి పావనంగా చేస్తూ ఉన్నారు. వహా బయటే తోడే హీ బనాయంగే. పరంధామంలో కూర్చొని వారు ఎట్లా చేయగలుగుతారు? సతయుగ హై పావన్ దునియా, కలియుగ హై పతిత్ దునియా. సతయుగానికే పావన ప్రపంచం అంటారు, కలియుగానికి పతిత ప్రపంచం అంటారు. పురాణీ దునియాకో నయా బనానా బాప్కా హీ కామ్ హై. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేసే పని బాబాదే అయింది. నయీ దునియాకి స్థాపన और पुरानी दुनिया का विनाश బ్రహ్మ ద్వారా స్థాపన కిస్కో కరాతే హై. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశము ఇది చేస్తారు. బ్రహ్మ ద్వారా ఏమి స్థాపన చేస్తారు? విష్ణుపురికి. విష్ణుపురిని బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. బ్రహ్మ और బ్రాహ్మణం ద్వారా స్థాపన అవుతుంది. కేవలం బ్రహ్మ కాదు, బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా విష్ణుపురి స్థాపన అవుతుంది. ब्राह्मणों द्वारा यज्ञ रचा जाता है तो ब्राह्मणों की जरूर पढ़ाते होंगे. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞ రచన జరుగుతూ ఉన్నది. బ్రాహ్మణుల ద్వారా తప్పనిసరిగా చదివిస్తూ ఉన్నారు. तुम लिखते हो बाबा ब्रह्मा और ब्रह्मा मुख वंशावली ब्राह्मणों को राजयोग की पढ़ाई पढ़ाते हैं. మీరు ఎక్కడైనా రాయొచ్చు, శివబాబా బ్రహ్మ మరియు బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణుల ద్వారా రాజయోగ చదువు చదివిస్తూ ఉన్నారు. ఉస్మే సరస్వతి భీ ఆ జాతే హై. ఏ బ్రాహ్మణ్ కా కుల్ వండర్ఫుల్ హై. బ్రహ్మ అంటే ఇందులో సరస్వతి, బ్రాహ్మణులు అందరూ వస్తారు. ఈ బ్రాహ్మణ కులము చాలా విచిత్రమైనటువంటి కులము. బాయి బెహన్ కభీ షాదీ కర్నా సకే. ఇక్కడ సోదర సహోదరులు వీళ్ళు ఎప్పుడు వీళ్ళ మధ్యలో వివాహం అనేది చేసుకునేకి లేదు. జబ్ కోయి ఆతే హై తో హమ్ ఉన్కో పరిచయ దేతే హై కి పరంపితా పరమాత్మా సే తుమ్హారా క్యా సంబంధ హై. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి పరిచయం ఇస్తాము. పరంపితా పరమాత్మతో మీకు
సంబంధమేమిటి అనని. పితాతో कहते ही है तो वह हुआ बाप, वह दादा वस्सा मिलता है उनसे, జ్ఞాన్ కా సాగర్ బేహద్ కా బాప్ హై. తండ్రి అని చెప్తాము, మరి వీరైనారు దాదా. ఆస్తి ఇక్కడ శివబాబాతోనే దొరికేది. వారే జ్ఞాన సాగరుడు, బేహద్దు తండ్రి అయినారు. దేతే హే బ్రహ్మ ద్వారా, శివబాబా బ్రహ్మ ద్వారా ఆస్తి ఇస్తూ ఉన్నారు. యహి ఈశ్వరీయ గోద్ హై, ఫిర్ మిల్తీ హై దైవీ గోది. సంగమ యుగంలో ఈశ్వరుని ఒడిలో పెరుగుతాము, తిరిగి దైవీ ఒడిలో పెరుగుతాము. ఏ భీ సమझाना సహజ్ హై, 4 యుగం కా హిసాబ్ భీ బరోబర్ హై. ఇది తెలిపించేది కూడా చాలా సహజము. 4 యుగాల యొక్క లెక్క కూడా కరెక్ట్గా ఉంటుంది. पावन से पतित भी बनना है, 16 कला से 14 कला, फिर 12 कला में आना है. పావన్ నుంచి పతిత్గా అవుతారు. 16 కళల నుంచి 14 కళలు, 12 కళల్లోకి వచ్చేస్తాము. तुम्हें पहले पहले सबको बाप का परिचय देना है. బాబా సే నయా కోయి మిలే తో కుచి సమజ్ నా సకే. మీరు ఎవరికైనా మొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బాబా దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు కలిస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. క్యోంకి ఏ వండర్ హై బాప్ దాదా కంబైండ్. ఎందుకంటే ఇక్కడ ఒకే శరీరంలో బాప్ దాదా కంబైండ్గా ఉన్నారు. బచ్చోं को भी घड़ी घड़ी भूल जाता है हम किससे बात करते हैं. పిల్లలు కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు మనం ఎవరి జతలో మాట్లాడుతూ ఉన్నాము. బుద్ధి మే శివబాబా హీ యాద్ ఆనా చాహియే. పిల్లలకు బుద్ధిలో శివబాబా తలంపే రావాలి. हम शिवबाबा के पास जाते हैं, तुम इस दादा के बाबा का क्यों याद करते हो. మనం శివబాబా దగ్గరికి వెళ్తూ ఉన్నాము, ఈ బాబాని మీరు ఎందుకు తలంపు చేస్తారు. శివబాబా కో యాద్ కర్నే సే తుమ్హారే వికర్మ వినాశ్ హోతే. శివబాబా తలంపు చేస్తేనే మన యొక్క వికర్మలు వినాశం అవుతాయి. समझो फोटो निकालते हैं तो भी बुद्धि शिवबाबा की तरफ रहे, ఏ బాప్ దాదా దోనో హై. ఫోటో తీస్తారు, అయితే మన బుద్ధి శివబాబా వైపే పోవాలి. బ్రహ్మ శరీరంలోనే కదా ఇద్దరు బాప్ దాదా ఇద్దరు ఉండేది. శివబాబా హై తబ్తో ఏ దాదా భీ హై. శివబాబా రాబట్టే ఈయన దాదా అయినారు. బాప్ దాదాకి సాత్ ఫోటో నికాల్తే హై. బాప్ దాదా జతలో పిల్లలు ఫోటో తీయించుకుంటారు. శివబాబా కే పాస్ ఇస్ దాదా ద్వారా మిల్నే ఆయే హై. శివబాబా దగ్గరికి వస్తూ ఉన్నారు, ఈ బ్రహ్మ ద్వారా శివబాబాని కలుస్తారు. తో ఏ హో గయి పోస్ట్ ఆఫీస్. కాబట్టి ఈ బ్రహ్మ అయినారు, పోస్ట్ ఆఫీస్ అయినారు. ఇన్ ద్వారా శివబాబాకే డైరెక్షన్ లేనా హై. వీళ్ళ ద్వారానే శివబాబా యొక్క డైరెక్షన్ పిల్లలు తీసుకోవాలి. ఏ బड़ी వండర్ఫుల్ బాత్ హై. భగవాన్ కో ఆనా హై జబ్ దునియా పురాణీ హోతీ హై. ఇదే చాలా విచిత్రమైన మాట. భగవంతుడు ఎప్పుడు వస్తాడు అంటే ఎప్పుడు ప్రపంచం పూర్తిగా పాత ప్రపంచంగా మారిపోతుందో అప్పుడే వస్తారు. ద్వాపర్ సే లేకర్ దునియా పతిత్ హోనా షురూ హోతా హై. ద్వాపర యుగం నుంచి ఈ ప్రపంచం పతిత ప్రపంచంగా మారిపోతుంది. అంతమే సారీ దునియా పతిత్ హో జాతీ హై. అంతిమంలో ప్రపంచమంతా కూడా పూర్తిగా పతిత ప్రపంచంగా మారుతుంది. చిత్రం పర్ సమझाना है, సత్య త్రేతా కో స్వర్గ ప్యారడైజ్ కహా జాతా హై. చిత్రాల గురించి తెలిపించాలి. సత్య త్రేతాయుగాలు స్వర్గము ప్యారడైజ్ అని చెప్తారు. నయీ దునియా సదైవ్ తో నహీ హోగా. దునియా జబ్ ఆది పూరీ హోతీ హై తో ఉన్కో పురాణి కహా జాతా హై. కొత్త ప్రపంచాన్ని సదా ఉండదు. ప్రపంచం ఎప్పుడు అర్ధ సమయం పూర్తి అవుతుందో ఇక అప్పటి నుంచి
పాత ప్రపంచము అనని పిలుస్తారు. హర్ एक चीज़ की లైఫ్ ఆది పురాణి ఆది నయి హోతీ హై. ప్రతి ఒక్క వస్తువుకి తన జీవిత కాలంలో అర్ధం సమయం కొత్తగా ఉంటుంది, అర్ధ సమయం పాతదిగా అయిపోతుంది. ఈ సమయతో శరీర్ పర్ భరోసా నహీ హై, ఏ తో ఆధా కల్ప్ కా పూరా హిసాబ్ హై. అయితే శరీరం లెక్క చూస్తే శరీరానికి ఏ గ్యారంటీ లేదు. ఇప్పుడు అర్ధకల్పము పూర్తి అవుతూ ఉన్నది. ఇస్మే బదిలీ హోనా సకే, ఇందులో ఎటువంటి మార్పు అనేది జరగదు. సమయకే పెహలే కుచ్ భీ బదల్ నహీ సక్తా ఔర్ వస్తువే తో బీచ్ మే టూట్ ఫూట్ సక్తీ. సమయానికి ముందు ఏదీ మారదు, సమయం వచ్చినప్పుడే మార్పు జరుగుతుంది. వస్తువులు మధ్యలో కొన్ని విరిగిపోతూ ఉంటాయి. పురాణీ దునియా కా వినాశ్ నయీ దునియా की స్థాపన ఆగే పీछे हो नहीं सकते हैं. పాత ప్రపంచ వినాశము, కొత్త ప్రపంచ స్థాపన కొంచెం కూడా వెనక ముందు జరగదు. మకాన్ తో కోయి సమయ టూట్ సక్తా హై, ఠికానా నహీ హై. ఏ చక్రతో అనాది అవినాశీ హై. ఇల్లు ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో ఆ ఇల్లు పడిపోతూ ఉంటుంది. బాబా చెప్తారు, ఈ చక్రం అనేది అనాది అవినాశి అయింది. అప్నే టైం పర్ చల్తా హై, తన టైం అనుసారంగా నడుచుకుంటూ ఉంటుంది. పురాణీ దునియాకో పూరి యాక్యురేట్ లైఫ్ హై. పాత ప్రపంచానికి కూడా పూర్తి జీవన కాలం ఉన్నది. ఆధా కల్ప్ రామరాజ్య ఆధా కల్ప్ రావణ రాజ్య హై, జాస్తి హో నహీ సక్తే హై. అర్ధకల్పము రామరాజ్యం ఉంటుంది, అర్ధకల్పము రావణ రాజ్యంగా మారిపోతుంది. కొంచెం కూడా వెనక ముందు జరగదు. తుమ్ బచ్చోं की बुद्धि में अब सारी త్రిలోక్ ఆ గయే హై. పిల్లల బుద్ధిలో పూర్తి 3 లోకాలు జ్ఞానం ఉన్నది. तुम त्रिलोकी के मालिक द्वारे నాలెడ్జ్ లే రహే హో. పిల్లలు 3 లోకాలకైనా మాలిక్ అయినటువంటి శివబాబా ద్వారా జ్ఞానాన్ని వింటూ ఉన్నాము. తుమారీ మర్తబా ఇస్ సమయ బహుత్ ఊంచే హై. పిల్లల యొక్క పదవి ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటిది. ఇస్ సమయ తుమ్ త్రిలోకినాథ్ కే సాథ్ హో. ఎందుకంటే ఇప్పుడు మనము త్రిలోకినాథ్ జతలో మనం ఉన్నాము. తీనోం లోకం కే జ్ఞాన్ కో జాన్తే హో. 3 లోకాల జ్ఞానం మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సాక్షాత్కార్ కర్తే హో మూల వతన్ సూక్ష్మ వతన్ స్థూల వతన్. పిల్లలకి సాక్షాత్కారాలు అయినాయి. మూలలోకము, సూక్ష్మలోకము, స్థూల లోకము యొక్క సాక్షాత్కారము అయినాయి. బచ్చోं की బుద్ధి మే పూరీ పెహచాన్ హై. పిల్లల యొక్క బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉన్నది. బాబా త్రిలోకినాథ్ तीनों लोकों को जानने वाला है. బాబా త్రిలోకినాథుడు అయినారు, 3 లోకాల గురించి తెలిసిన వారు అయినారు. तुमको नॉलेज देते हैं तो हम भी మాస్టర్ త్రిలోకినాథ్ టెహ్రే. మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, మనం కూడా మాస్టర్ త్రిలోకినాథ్ అయినాము. జో జ్ఞాన్ బాబా మే హై వహ అబ్ తుమ్హారే మే భీ హై. ఏ జ్ఞానము తండ్రిలో ఉన్నదో అది పిల్లలకి కూడా వినిపిస్తూ ఉన్నారు. నెంబర్ వార్ పురుషార్థ్ అనుసార్ ఫిర్ సత్యుగ్ మే తుమ్ విశ్వకే మాలిక్ బనేంగే. పిల్లలు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తెలుసుకుంటూ ఉన్నారు. సత్యయుగంలో మీరు విశ్వ మాలికులు అవుతాము. వహ తుమ్కో త్రిలోకీకే నాథ్ నహీ కహెంగే. సత్యయుగంలో మనకి త్రిలోకినాథులు అనని అక్కడ చెప్పరు. లక్ష్మీనారాయణకు త్రిలోకిక జ్ఞాన్ నహీ రహతా. లక్ష్మీనారాయణలకు 3 లోకాల జ్ఞానము ఉండదు. సృష్టి చక్రక జ్ఞాన్ నహీ రహతా. అక్కడ సృష్టి చక్ర జ్ఞానము ఉండదు. తుమ్ నాలెడ్జ్ఫుల్ గాడ్కే బచ్చే హో. మనము జ్ఞానసాగరుని తండ్రికి
పిల్లలం అయినాము. ఉస్నే పడాకర్ తుమ్కో ఆప్ సమాన్ బనాయా హై. ఆ తండ్రి మనకి చదివించి తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో హమ్ ఫిర్ విష్ణుపురీకే మాలిక్ బనేంగే. మనము ఇప్పుడు విష్ణుపురికి మాలికులుగా అవుతాము. ఈ సమయ జో కుచ్ పాస్ట్ హో గయా హై వహ్ నాలెడ్జ్ భీ తుమ్హారే పాస్ హై. ఇప్పుడు ఈ సమయంలో ఏమంతా జరిగిపోయిందో ఆ జ్ఞానం కూడా మన దగ్గర ఉన్నది. మనుష్యం కో హద్ కి హిస్టరీ జాగ్రఫీ మాలూమ్ హై. తుమ్కో బేహద్ కి హిస్టరీ జాగ్రఫీ బుద్ధి మే హై. మనుషులకి హద్దు హిస్టరీ జాగ్రఫీ తెలుసు, మనకి బేహద్దు హిస్టరీ జాగ్రఫీ తెలిసింది. ఉనోంకో బాహుబల్ కి లడాయి కా మాలూమ్ హై. యోగబల్ కి వడాయి కిసీకో మాలూమ్ నహీ. వాళ్ళకి ఈ శారీరక శక్తితో యుద్ధాల గురించి తెలుసు, ఇక్కడ మనది యోగ శక్తితో యుద్ధం గురించి ఎవరికీ తెలియదు. తుమ్ జాన్తే హో యోగబల్ సే హమ్ విశ్వకే మాలిక్ బంతే హై. పిల్లలకి తెలుసు మనం యోగ శక్తి ద్వారా విశ్వ మాలికులు అవుతాము. సిఖలానే వాలా బాప్ హై జో త్రిలోకి కా నాథ్ హై. ఇక్కడ మనకి నేర్పించేది త్రిలోకనాథ తండ్రి అయినారు. ఈ సమయ తుమ్హారా మర్తబా బహుత్ ఉంచా హై. ఇప్పుడు సంగమయుగంలో మన యొక్క పదవి చాలా గొప్ప పదవి అయింది. తుమ్ నాలెడ్జ్ఫుల్ బాప్కే బచ్చే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ హో. మనము జ్ఞానసాగరుడు తండ్రికి పిల్లలము, మాస్టర్ జ్ఞానసాగర్లం అయినాము. ఏ భీ తుమ్ జాన్తే హో వహ్ జ్ఞానసాగర్ ఆనంద్ కా సాగర్ కిస్ ప్రకార్కే హై. ఇది కూడా తెలుసు వాళ్ళు ఏ విధంగా జ్ఞానసాగరుడు ఆనంద సాగరులు అవుతారు. ఉస్కో కేతే హే సచ్చితానంద స్వరూప. వాళ్ళకే సచ్చితానంద స్వరూప అని చెప్తారు. ఇస్ సమయ ఆనంద్ కో తుమ్ ఫీల్ కర్తే హో క్యోంకి తుమ్ బహుత్ దుఃఖీ తే. ఇప్పుడు సంగమ యుగంలో మనం ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మనం చాలా దుఃఖీ అయిపోయినాము. తుమ్ బేంట్ కర్ సక్తే హో సుఖ ఔర్ దుఃఖ్ కి. వహ లక్ష్మీనారాయణతో ఇన్ బాతోం కో నహీ జాన్తే. మనం ఎవరికైనా పోల్చొచ్చు సుఖ దుఃఖాల గురించి. లక్ష్మీనారాయణులకు ఈ మాటలు ఏవీ తెలియదు. ఓతో సిర్ఫ్ బాద్షాహీ కర్తే హై. వాళ్ళు కేవలం రాజ్యం చేస్తారు. వహై ఉన్కీ ప్రాలబ్ధి తుంబీ జాకర్ స్వర్గమే రాజ్య కరేగా. అది వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాప్తి అన్నమాట. మనం కూడా ఆ ప్రాప్తి చేసుకొని అక్కడ రాజ్యం చేస్తాము. వహా బహుత్ అచ్చే మహల్ బనేంగే. వహా చింతాకి కోయి బాత్ నహీ హై. అక్కడ చాలా మంచి మంచి మెహల్ తయారు అవుతాయి, అక్కడ చింత అనేటటువంటి మాటే లేదు. ఏ భీ బుద్ధి మే స్థాయి రహనా చాయే తో ఖుషీ కా పారా భీ చఢే. ఇది కూడా పిల్లల బుద్ధిలో ఖుషీ ఉండాలి, ఆ ఖుషీ అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉండాలి. తుఫాన్తో అనేక ప్రకారకే ఆయేంగే సంపూర్ణతో కోయి బనా నహీ హై. అనేక ప్రకారాల మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి, అయితే ఇంకా ఎవరూ సంపూర్ణం కాలేదు. బాప్ సమझाते हैं तुमको बहुत స్థైర్యం బన్నా హై. పిల్లలు చాలా స్థిరంగా ఉండాలి. वो लोग अमरनाथ पर जाते हैं फिर भी उनको उतरना तो जरूर है. అక్కడ అమరనాథ యాత్రలు చేసి వస్తారు, అయినా కూడా వాళ్ళు కింద పడిపోవాల్సిందే, పతనం అవ్వాల్సిందే అన్నమాట. తుమ్ చాయేంగే బాప్కే పాస్. ఇక్కడ మనం బాబా దగ్గరికే వెళ్తాము. ఫిర్ నయీ దునియా సత్యుగమే ఆయేంగా. తిరిగి కొత్త ప్రపంచంలో సత్యుగంలో వస్తాము. తబ్ ఫిర్ ఉతర్నా షురూ హోగా. మరలా కింద పడేది ప్రారంభమవుతుంది. హమారీ యహ్ బేహద్కి యాత్ర హై. మనం చేసేటటువంటి యాత్ర బేహద్దు యాత్ర అయింది. పెహలే బాబాకే పాస్ ఆరామ్ సే రహేంగే ఫిర్ రాజధాని మే రాజ్య కరేంగే. మొదట తండ్రి దగ్గరికి వెళ్ళి ఆరాంగా ఉంటాము, తిరిగి రాజధానిలో వచ్చి రాజ్యం చేస్తాము. జనం బై జనం ఉతర్తే హీ రగే. ఒక్కొక్క జన్మ మనము కింద పడిపోతూ ఉంటాము. ఇస్కో చక్ర కహో వా ఉతర్తే చడాయి కహో
బాత్ ఏక్ హీ హై. దీనికి చక్రము అనన్నా చెప్పండి, లేదా ఎక్కే కళ దిగే కళ అనని చెప్పండి, రెండూ ఒకటే అన్నమాట. వహ अच्छी तरह से समझते हैं और समझा भी सकते हैं. नीचे से ऊपर चले जाएगा फिर उतरना शुरू होगा. కింద ఉండేవాళ్ళు పైకి వెళ్తారు, మళ్ళీ పైనుంచి క్రమక్రమంగా దిగుతూ వస్తూ ఉంటారు. जो शुरूट बुद्धि वाले हैं अच्छी तरह से समझेंगे समझा भी सकते हैं. ఎవరు బాగా షార్ప్ బుద్ధి ఉంటుందో వాళ్ళు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం తెలిపిస్తారు కూడా. ये बाबा भी नहीं जानता था अगर इनको कोई गुरु होता तो उस गुरु के और भी फॉलोवर्स होते. ఈ బ్రహ్మ బాబాకి మొదట ఏమీ తెలియదు. ఒకవేళ వీళ్ళకి వేరే ఒక గురువు ఉండి అన్నీ నేర్పిస్తే మరి ఆ గురువుకి ఇంకా వేరే ఫాలోవర్స్ కూడా ఉండేవాళ్ళు కదా. ఐసే తోడే హీ సిర్ఫ్ ఏక్ హీ ఫాలోవర్ హోగా. ఇట్లా లేదు, ఒక్కరే ఫాలోవర్ అయి ఉండరు కదా. శాస్త్రం మే తో భగవాన్ వాచ్ హే అర్జున్ ఏక్ కా హీ నామ్ లిఖ్ దియా. శాస్త్రాలలో భగవాన్ వాచ ఒక్క అర్జునుని పేరే తీయటం జరిగిందన్నమాట. अर्जुन के रथ में बैठे है तो जैसे वही सुनता है और भी तो होंगे ना సంజయ్ भी होगा. అర్జున రథంలో కూర్చొని ఉన్నారు, ఎట్లా అర్జునుడు వింటాడో ఇంకా అనేక మంది విని ఉండవచ్చు కదా. సంజయుడు కూడా ఉన్నాడు కదా. ఏహ్ బేహద్ కా స్కూల్ ఏక్ హీ బార్ ఖుల్తా హై. ఇది బేహద్ స్కూలు, ఇది సంగమయుగంలోనే తెరవబడుతుంది. भाषा धंधा धोरी आदि सब सीखेंगे, वहाँ भी सब कुछ बनता होगा. वह स्कूल तो चलते ही आते हैं, जैसा राजी वैसे लैंग्वेज होता है. అక్కడ కూడా స్కూల్స్ ఉంటాయి, రాజా ఎట్లనో లాంగ్వేజ్ కూడా అట్లనే ఉంటుంది. సత్యుగ్ మే బీ తో స్కూల్ మే జాతే హైనా. సత్యుగంలోనూ అక్కడ స్కూళ్ళకి పోతారు. భాష దందా దోరి ఆది సబ్ అక్కడ కూడా భాష నేర్చుకోవాలి. అక్కడ వ్యాపారము వ్యవహారము వృత్తులు నేర్చుకోవాలి. వహా బీ సబ్ కుచ్ బంతా హోగా. అక్కడ కూడా అన్నీ తయారు కావాలి కదా. సబ్సే అచ్చేతే అచ్చీ చీజ్ జో హోనీ చాయే వహ్ స్వర్గమే హోతీ హై. అయితే అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ అయినటువంటి వస్తువులు అక్కడ తయారవుతాయి. ఫిర్ వహ్ సబ్ భీ పురానా హో జాతా హై. తిరిగి అవి కూడా పాతవిగా అయిపోతాయి. అచ్చేతే అచ్చి వస్తువు మిల్తీ హై దేవతాओंకి. అన్నిటికంటే మంచి వస్తువులు దేవతలకి దొరుకుతాయి. యహా క్యా మిలేగా महसूस करते हो नई दुनिया में सब कुछ नया होगा. ఇక్కడ ఏం కొత్తవి దొరుకుతాయి మీరే అనుభవం చేయవచ్చు. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా దొరుకుతాయి. ये सब बातें समझकर फिर मनुष्यों को समझा. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకొని అందరికీ తెలిపించాల్సి ఉంటుంది. अभी हम संगम पर है, हमारे लिए नई दुनिया बदल रही है. సంగమ యుగంలో ఉన్నాము మనము. ఇప్పుడు ప్రపంచము మారుతూ ఉన్నది. డ్రామా అనుసార్ మై ఫిర్ ఆయా హూँ తుమ్కో పతి సే పావన్ దేవి దేవతా బనానే. డ్రామా అనుసారంగా తండ్రి వచ్చారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. ఏ చక్ర ఫిర్తా హై ప్రజాపిత బ్రహ్మ ద్వారా జరూర్ బ్రాహ్మణ్ హీ రచే హోంగే. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన అవుతుంది. బ్రాహ్మణం ద్వారా యజ్ఞ రచన హై. బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞం రచించబడుతుంది. ब्राह्मण सो देवता बनेगा इसलिए विराट रूप का चित्र भी जरूरी है. బ్రాహ్మణ నుంచి దేవత అవుతారు, అదే అన్నమాట. విరాట రూప చిత్రం కూడా చూపిస్తారు.
जिससे सिद्ध होती है బ్రహ్మముఖ వంశావళి, బ్రాహ్మణ్ హీ దేవత బనేగా. దీని నుంచే అర్థమవుతుంది బ్రహ్మముఖ వంశావళి, బ్రాహ్మణులే దేవతగా అవుతారు. దేవతా సో క్షత్రియ వైశ్య శూద్ర బనేంగే. ఆ దేవతలే క్షత్రియులు, వైశ్య, శూద్రులుగా అవుతారు. సంగమయుగ నామి గ్రామే హై. సంగమయుగం అనేది చాలా పేరు ప్రఖ్యాత చెందిన యుగమైంది. ఆత్మ పరమాత్మ అనుగ్రహే బహుకాలం. ఆత్మ పరమాత్మ నుంచి వేరే చాలా సమయం అయిపోయింది. చढ़ती కళ ఫిర్ ఉతర్తీ కళ యహ్ భీ సమझाना है. ఎక్కే కళ దిగే కళ గురించి కూడా మనం అందరికీ తెలిపించవచ్చు. पहले ईश्वरीय औलाद, फिर देवता औलाद, फिर थोड़ा थोड़ा कम होता है. మొదట ఈశ్వరీయ సంతానము, తిరిగి దేవత, తర్వాత క్రమంగా కళలు తగ్గుతూ వస్తూ ఉంటాయి. తుమ్ పూछ सकते हो कि దుఃఖ హర్త సుఖకర్త కిస్కో कहते हैं. మీరు ఎవరినన్నా ప్రశ్నించండి, దుఃఖహర్త సుఖకర్త ఎవరవుతారు? జరూర్ కహెంగే పరంపిత పరమాత్మ. వాళ్ళు పరంపిత పరమాత్మకే చెప్తారు దుఃఖహర్త సుఖకర్త అనని. జబ్ దునియా కా దుఃఖ్ మిట్ జాయేగా తో విష్ణుపురి బన్ జాయేగా. ఎప్పుడు ప్రపంచంలోని దుఃఖము దూరం అవుతుందో అప్పుడే విష్ణుపురి మారుతుంది. బ్రాహ్మణోంకే దుఃఖ్ మిట్ జాతే హై, సుఖం మిల్ జాతా హై. బ్రాహ్మణుల దుఃఖము తొలగిపోతుంది, వాళ్ళకి సుఖము దొరుకుతుంది. యహ్ హై సెకండ్ కి బాత్. సెకండ్లో ఈ విధంగా మారుతుంది. లౌకిక్ బాప్ కి గోద్ సే నికల్ పారలౌకిక గోద్ మే ఆ గయా. యహ్ హై ఖుషీ కి బాత్. లౌకిక తండ్రి ఒడి నుంచి వచ్చి పారలౌకిక తండ్రి ఒడిలోకి చేరారు. ఇది ఎంత సంతోషకరమైన మాట అయింది. ఏ సబ్సే బడా ఇమ్తిహాన్ హై. ఇదే అన్నిటికంటే పెద్ద పరీక్ష అయింది. రాజా ఉన్కా రాజా బంతే హై. రాజయోగ్ పరంపిత పరమాత్మకే సివాయ్ కోయి సిక్లా నా సకే. రాజులకే రాజుగా కావచ్చు, రాజయోగము పరంపిత పరమాత్మ తప్ప వేరే ఎవ్వరూ నేర్పించలేరు. ये चित्र बहुत अच्छे हैं. ऐसे कौन कहेंगे कि मेरे परमपिता परमात्मा से कोई नाता है. ఈ చిత్రాలు చాలా మంచి చిత్రాలు అయినాయి. ఎవ్వరూ ఇట్లా చెప్పరు నాకు పరంపిత పరమాత్మతో ఎటువంటి సంబంధము లేదు అని. ఐసే నాస్తిక్ సే బాతీ నహీ కర్నీ చాయే. అటువంటి నాస్తికులతో మనం మాట్లాడకూడదు. మాయా చల్తే చల్తే బచ్చోం సే భీ కభీ కభీ ఉల్టా కామ్ కరా దేతీ హై. మాయ నడుస్తూ నడుస్తూ పిల్లలతో అప్పుడప్పుడు చెడు కర్మలు చేయిస్తూ ఉంటుంది. బాబాకు తో తరస్ పడతా హై. బాబాకు చాలా దయ వేస్తుంది. ఫిర్ సమझाते हैं ఖబర్దార్ రహో, జాస్తి చోట్ నహీ కావో, నహీ తో పద్ నహీ పాయేగా. బాబా అందుకే చెప్తారు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ దెబ్బలు తినద్దు, లేదంటే పదవి పోగొట్టుకుంటారు. మాయాతో బహుత్ జోర్ సే టప్పట్ లగాతీ హై. మాయ చాలా ఫోర్స్గా వచ్చి దెబ్బ కొడుతూ ఉంటుంది. జో ప్రాణ్ భీ నికల్ జాతే. ఒక్కొక్కసారి మాయా దెబ్బకి ప్రాణాలే పోతాయి. మర్ గయా ఫిర్ జన్మదిన మనా నహీ సకేంగే. చనిపోయినారు అంటే ఇంకా వాళ్ళు మళ్ళీ పుట్టేది కష్టం అవుతుంది. కహేంగే బచ్చా మర్ గయా, ఈశ్వర్ కే పాస్ జన్మ లే ఫిర్ మర్ గయా, ఏ మౌత్ సబ్సే ఖరాబ్ హై. ఈశ్వరుని దగ్గర జన్మ తీసుకొని మళ్ళీ చనిపోయినారు అంటే ఈ మృత్యువు అన్నిటికంటే చాలా చెడ్డది అయింది. కోయి బాత్ రైట్ నహీ లగ్తీ తో చోడ్ దో. ఏదైనా మీకు కరెక్ట్ అనిపించలేదా వదిలిపెట్టేసేయండి. సంశయ పడతా హైతో నహీ దేకో. ఎందులో అయినా సంశయం కలుగుతుందా దాన్ని చూడవద్దు. బాబా కేతే హై మన్మనా భవ, ముझे యాద్ కరో ఔర్ స్వదర్శన్ చక్ర పిరావో.
బాబా చెప్తారు, మన్మనాభవ, తండ్రి తలంపు చేయండి మరియు స్వదర్శన చక్రం తిప్పండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, बाप समान मास्टर नॉलेजफुल बनना है. తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లు అవ్వాలి. జ్ఞాన్ కా సిమరన్ కర్ అపార్ ఖుషీ మే రహనా హై. జ్ఞాన స్మృతి చేసుకుంటూ పిల్లలు ఖుషీగా ఉండాలి. ఆనంద్ కా అనుభవ్ కర్నా హై. ఆనందాన్ని అనుభవించాలి. అనేక్ ప్రకార్ కే తూఫానోं में रहते స్వయం కో స్థైర్యం బనానా హై. అనేక ప్రకారాలు తుఫాన్లు వచ్చినా స్వయం చాలా స్థిరంగా ఉండాలి. మాయా की चोट से बचने के लिए बहुत खबरदार रहना है. మాయా యొక్క దెబ్బల నుంచి మనం రక్షించుకునేందుకు చాలా చాలా జాగ్రత్త పడాలి. वरदान, दिव्य गुणों रूपी प्रभु प्रसाद खाने और खिलाने वाले संगम युग फरिश्ता सो देवता भव. దివ్య గుణాల ప్రభు ప్రసాదాన్ని తినాలి, తినిపించాలి. వాళ్ళే సంగమయుగ ఫరిస్తా నుంచి దేవతగా అవుతారు. దివ్య గుణ సబ్సే శ్రేష్ఠ ప్రభు ప్రసాద్ హై. దివ్య గుణాలు అన్నిటికంటే గొప్పవి భగవంతుని ప్రసాదమైంది. ఇస్ ప్రసాద్ కో ఖూబ్ బాంటో జైసే ఏక్ దో మే స్నేహ కి నిషాని స్థూల్ టోలీ ఖిలాతే హో ऐसे ये గుణోं में कोई టోలీ ఖిలావో. ఈ ప్రసాదాన్ని అందరికీ పంచండి. స్నేహం యొక్క గుర్తు ఏమిటి అంటే స్థూలంగా టోలీ తినిపిస్తారు. అదేవిధంగా దివ్య గుణాల టోలీని అందరికీ తినిపించండి. जिस आत्मा को जिस शक्ति की आवश्यकता है उसे अपने मनसा अर्थात शुद्ध वृत्ति वाइब्रेशन द्वारा शक्तियों को दान दो. ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో మనసా ద్వారా, ఆ శుద్ధ వృత్తి ద్వారా, వైబ్రేషన్ ద్వారా శక్తులని దానమివ్వండి. కర్మ ద్వారా గుణమూర్తి బన్ గుణ ధారణ కర్నే సహయోగ్ దో. మన కర్మ ద్వారా గుణమూర్తులు అయ్యి గుణాలను ధారణ చేసే సహయోగి అవ్వండి. ఇస్ విధి సే సంగమ యుగ కా जो लक्ष्य है फरिश्ता सो देवता यह सहज और सर्व में ప్రత్యక్ష దిఖాయి దేగా. ఈ విధానముతో సంగమయుగ లక్ష్యం ఏదైతే ఉన్నదో ఫరిస్తా సో దేవత, ఇది సహజంగా సర్వులకి ప్రత్యక్షమవుతుంది. స్లోగన్, సదా ఉమంగ उत्साह में रहना బ్రాహ్మణ జీవన్ కా శ్వాస్ హై. సదా ఉమంగ ఉత్సాహాలలో ఉండేదే బ్రాహ్మణ జీవనం యొక్క శ్వాస అయింది. लवलीन स्थिति का अनुभव करो. परमात्मा प्यार के अनुभव में सहज योगी बन उठते रहो. परमात्मा ప్రేమను అనుభవం చేయండి. సహజ్ యోగి అయ్యి సదా ఎగురుతూ ఉండండి. పరమాత్మ ప్యార్ ఉడానే కా సాధన్ హై. పరమాత్మ ప్రేమ ఎగిరే కళలో పోయేదానికి సాధన్ అయింది. ఉడ్నే వాలా కభీ ధరణికి ఆకర్షణ మే నహీ ఆ సక్తే. ఎగిరేటటువంటి వాళ్ళు ఎప్పుడు భూమి ఆకర్షణకి ఆకర్షితులు కారు. తో మాయాకి ఆకర్షణ రూప్ హో లేకిన్ వహ్ ఆకర్షణ ఉడ్తీ కళా వాలోం కే పాస్ పహుంచ్ నహీ సక్తే హై. మాయా ఎన్ని ఆకర్షణలు చేసినా ఎవరు ఎగిరే కళలో ఉంటారో వాళ్ళు మాయా ఆకర్షణకు ఎప్పుడూ కూడా ఆకర్షణ కారు. ఓం శాంతి.
ఎల్లప్పుడూ నా వాడే. నీ స్మృతి ఇస్తుంది మహదానందం, మహదానందం. లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు. అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వ సుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే. ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. గుణాలతో నీవు మమ్ము విభూషిస్తావు, మహిమల మాల వేస్తావు మెడలో. నీ వలననే మేము తయారయ్యాము, నీ శ్రీమతమును అతిక్రమించము, అతిక్రమించము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. మాకు గౌరవమునిచ్చి ఉన్నతంగా చేశావు, హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు. మాకు సంతోషమయ జీవితాన్నిచ్చేవాడవు. నీ విశేషతలను ఎలా కొనియాడము, ఎలా కొనియాడము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. నీ స్మృతి ఇస్తుంది మహదానందం, మహదానందం. లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు. అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. ఈ మది